హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఏజెంట్ ఫ్రమ్ ఎబో వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఐ నో లేట్ అయిందని తెలుసు, బట్ మీరు మన సెకండ్ ఛానల్ ఫాలో అవుతుంటే ఎందుకు లేట్ అవుతుందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి దానికోసం ఎవ్రీడే లైవ్లు పెడుతున్నాం సెకండ్ ఛానల్లో. సో కంటెంట్ చూడడానికి అవ్వట్లేదు, మ్యాచ్లు కూడా చూడాలి కాబట్టి. సో మీరు సెకండ్ ఛానల్ ఫాలో అవుతే అర్థమవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఇందులో వీడియోలు కాకుండా అందులో లైవ్ కూడా చూద్దాం అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో మిస్ అవ్వకండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే ఈ సిరీస్ రివ్యూ పెట్టడానికి లేట్ అయింది. అండ్ వేరే రివ్యూస్ కూడా వస్తాయి, అవి కూడా లేట్ అయినాయి. ఈ రోజే పెడతాను. మరి ఈ ఏజెంట్ ఫ్రమ్ ఎబో సిరీస్ విషయానికి వచ్చేస్తే టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది. మీకు ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 మినిట్స్ టైం అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక స్పిరిట్ మీడియం అనమాట. హ్యూమన్ వరల్డ్ కి అండ్ డేమన్ వరల్డ్ కి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అలా ఎందుకు చేస్తున్నాడు, అసలు హీరో క్యారెక్టర్ ఏంటి, మరి హ్యూమన్ వరల్డ్ లో ఏం జరుగుతుంది, ఈ డేమన్స్ వరల్డ్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ఏజెంట్ ఫ్రమ్ ఎబో అన్న సిరీస్. ఇక ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, ఇక్కడ ఏదో చూపించారు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడక్కడ విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ పరంగా కొన్ని చోట్ల బాగా అనిపించింది, చాలా బాగా చూపించారు అనిపించింది. కొన్ని చోట్ల మరి వర్స్ట్ గా అనిపిస్తుంది. అంటే ఒక టీవీ సిరీస్ కి ఎంత టాప్ నాచ్ సీజీ అండ్ బడ్జెట్ పెట్టడం చాలా రేరు, అది కూడా చైనీస్ వాళ్ళ దగ్గర నుంచి. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ డేమాన్ డిజైన్స్ కానీ మాన్స్టర్స్ కానీ కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి కొన్ని చోట్ల రియలిస్టిక్ అనిపించింది. అండర్లైన్ కొన్ని చోట్ల మాత్రమే. అండ్ ఇంకా నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ భయ్య, కొన్ని ఫైర్ ఎబిలిటీస్ అండ్ మ్యాజిక్ వెపన్స్ యూజ్ చేసి డేమాన్స్ తో ఫైట్ చేసే సీన్స్ అయితే విజువల్లీ కొంచెం స్టన్నింగ్ గా ఉంటాయి అనమాట. ఇంతకు మించి అయితే నాకు ఏం వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ చాలా బ్యాడ్ గా అనిపించాయి. అండ్ పేసింగ్ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా ఇబ్బంది పెట్టింది. మెయిన్ గా స్టోరీ లైన్ కన్నా కూడా ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక డేమాన్ ఇదంతా కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. చాలా రిపిటేటివ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ మాన్స్టర్ ఆఫ్ ద వీక్ అన్న ఫార్మెట్ లాగా అనిపిస్తుంది అనమాట. దీనివల్ల మెయిన్ ప్లాట్ మీద గ్రిప్ తగ్గిపోతుంది. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా అంతగా వర్కౌట్ అవుతుంది. హీరో క్యారెక్టర్ ఉన్న డెప్త్ మిగతా క్యారెక్టర్స్ కి అసలు ఇవ్వలేదు. వాళ్ళని ఇంకా బెటర్ గా యూజ్ చేసుకుని ఉండొచ్చు. అండ్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి టూ మచ్ ప్రిడిక్టబుల్ అండ్ మరీ ఎక్కువ సీజీ అయితే నిండిపోద్ది అనమాట. అదంతా కూడా అసలు బాగోదు చూడడానికి, చాలా వర్స్ట్ గా అనిపించింది. అండ్ ఎమోషనల్ కనెక్షన్ కూడా మిస్ అయిందనే చెప్పాలి. నాకు అదైతే అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా మెయిన్ గా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్తే సిరీస్ అయితే. ఇలాంటివి మనం ఎక్కువగా సిరీస్ లో చూడం. ఈ చైనీస్ మూవీస్ ఉంటాయి కదా, మనం ఎక్కువగా చూస్తుంటాం. లో బడ్జెట్ మూవీస్ లైక్ స్పూఫ్ మూవీస్, ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ని సిరీస్ లోకి తీసుకొచ్చారన్న ఫీల్ అయితే వచ్చింది తప్ప అంతగా ఏజెంట్ అన్న దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకోలేదు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. నాకైతే సిరీస్ ఎక్కడ అంత ఇంపాక్ట్ గా అనిపించలేదు. నాకు ఆ డ్రామా అన్నది వర్కౌట్ అవ్వలేదు, క్యారెక్టరైజేషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ లీడ్ క్యారెక్టరే అంతగా నాకు నచ్చలేదు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సిరీస్ కి. ఇంకా విఎఫ్ఎక్స్ సిజిఐ కొన్ని చోట్ల బాగున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల చాలా తేలిపోయింది. మెయిన్ సీన్స్ లో మాత్రం తేలిపోయింది భయ్య. అసలైన సీన్స్ లో బాగా యూజ్ చేసుకోలేదు అనిపించింది. దానివల్ల నాకైతే సిరీస్ అంతగా నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో పాటు ఫ్యామిలీతో అయితే చూడొద్దు భయ్య, అడల్ట్ కనెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది ఇలాగా, బట్ ఎప్పుడు నెట్ఫ్లిక్స్ లో వచ్చే సిరీస్ మనం త్వరగానే రివ్యూ పెట్టేస్తాం. అండ్ ఇన్ కేస్ మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ ఫాలో అవుతాం అనుకుంటే మన సెకండ్ ఛానల్ లో డైలీ లైవ్స్ పెడతాం ఎవ్రీడే 6 PM కి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో కుదిరితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.